మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో సింగరేణి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. సాయంత్రం 7 గంటల తర్వాత పోలింగ్ కూడా ఓట్ల లెక్కింపు కార్యక్రమం అయితే జరుగుతుంది. మొత్తం ఎన్నికల బరిలో 13 కార్మిక సంఘాలు ఉన్నట్లు కనిపిస్తుంది. దాని గురించి డీటెయిల్ గా చూస్తే మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో పరోక్షంగా రాజకీయ పార్టీల బలబలాలను తేల్చే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న ఈ ఎన్నికల పోలింగ్ కు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. పోలింగ్ ముగిసిన అనంతరం ఈ రాత్రి 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. సింగరేణిలోని మొత్తం 11 డివిజన్లలోని 84 పోలింగ్ బూత్లలో కార్మికులు బ్యాలెట్ పత్రాల్లో రహస్య పద్ధతిలో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ, సిపిఐ అనుబంధ ఏఐటీయూసీ, బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్, బీఎంఎస్, సిఐటియు, హెచ్ఎంఎస్ తో పాటు పలు విప్లవ కార్మిక సంఘాలతో కలిపి 13 కార్మిక సంఘాలు ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నాయి. 11 డివిజన్లతో కలిపి మొత్తం 39,773 మంది కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అత్యధికంగా శ్రీరాంపూర్ ఏరియాలో 9,127 మంది కార్మిక ఓటర్లు ఉన్నారు. రామగుండం 1లో 5,384 మంది, రామగుండం 2లో 3,556 మంది, రామగుండం 3లో 3,884 మంది కార్మిక ఓటర్లు ఉన్నారు. భూపాలపల్లి ఏరియాలో 5,410 మంది ఓటర్లు, కొత్తగూడెంలో 2,326 మంది, కార్పొరేట్ లో 1,191 మంది ఓటర్లు, ఇల్లెందులో 614 మంది, మణుగూరులో 2,450 మంది ఓటర్లు, బెల్లంపల్లిలో 996 మంది, మందమరిలో 4,835 మంది ఓటర్లు ఉన్నారు. తొలి ఫలితం ఇల్లెందు డివిజన్ నుంచి వెల్లడి కానుంది. శ్రీరాంపూర్ ఫలితం చివరగా వచ్చే అవకాశం ఉంది. ముందుగా ఏరియాల వారీగా ప్రాతినిధ్య సంఘాలను ప్రకటించిన తర్వాత 11 డివిజన్లలో పోలైన ఓట్లను కలుపుతారు. మొత్తం 11 డివిజన్లలో పోలైన ఓట్లలో అత్యధికంగా ఓట్లు సాధించిన సంఘానికి గుర్తింపు సంఘంగా హోదా కల్పిస్తారు. ఒక్కొక్క ఏరియాకు ఒక ప్రాతినిధ్య సంఘం, 11 డివిజన్లకు కలిపి గుర్తింపు సంఘం ఉంటుంది. అయితే 1,20,000 మంది కార్మికులు ఉన్నప్పుడు మొదలైన సింగరేణి ఎన్నికలు ఈసారి కేవలం 39,773 మందితోనే జరుగుతున్నాయి. గతంలో 6 సార్లు సింగరేణిలో ఎన్నికలు జరిగాయి. ప్రతిసారి రాజకీయ పార్టీలని ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునేవి. కార్మిక సంఘాలకు మాతృ సంస్థలుగా ఉండే రాజకీయ పార్టీలు, ఆ పార్టీల ప్రజాప్రతినిధులు, నేతలు కార్మిక సంఘం ఎన్నికల్లో ప్రభావ శక్తులుగా పనిచేసేవారు. కానీ ఈసారి ఎన్నికలు మాత్రం అందుకు భిన్నంగా జరగనున్నాయి. సింగరేణి ఎన్నికలు ఏ విధంగా జరగబోతున్నాయి, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రామగుండం నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్, అలాగే భద్రాద్రి కొత్తగూడెం నుంచి మా కరెస్పాండెంట్ రవి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా రామగుండం వైపుకి వెళ్దాం. రామగుండంలో ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో శ్రీనివాస్, రామగుండంలో అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంది?
సో నిలుమ మొత్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ఇప్పటికే మొదలయ్యాయి. సో 6 సంవత్సరాలుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఎన్నికలు ఎట్టకేలకు పెద్దగా సందడి లేకుండా, అంటే ప్రచారంలో సందడి లేకుండానే తాజాగా ఎన్నికలు ప్రారంభమయ్యాయి. 7 గంటల నుంచి, అంటే ఇప్పటి నుంచి దాదాపు 5 గంటల వరకు ఈ పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు 1,44,000 కార్మికులున్న ఈ సింగరేణి ఇప్పుడు కేవలం 39,000 పైచీలకు మాత్రమే కార్మికులతో ఉంది. సో 39,000 పైచీలకు ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అయితే మొత్తంగా ఈసారి మాత్రం అంటే గత 2 దశాబ్ద కాలంగా సింగరేణి గనుల మీద టీబీజీకేఎస్ తన సత్తాను చాటుతూ గుర్తింపు కార్మిక సంఘంగా తన ఆధిపత్యాన్ని చెలాయించింది. అయితే ఈసారి కనీసం ఉనికిలో లేకుండా పోయింది. అసలు బీఆర్ఎస్ అనుబంధంగా ఉన్న టీబీజీకేఎస్ పోటీలో ఉంటుందా ఉండదా అనే అనేక ట్విస్టుల మీద చివరికి పోటీలోనే లేకుండా పోయి చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. సో మొత్తంగా అయితే సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు కాంగ్రెస్ అనుబంధంగా ఉన్న ఐఎన్టీయూసీకి, సిపిఐ అనుబంధంగా ఉన్న ఏఐటీయూసీకి మధ్యనే ఈ ఎలక్షన్స్ జరగబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. 4 రోజులుగా ప్రచారం, అంటే ఈ నెల 21 వరకు ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న ఒక అనుమానం అయితే ఉండేది. చివరికి ఎన్నికలు ఉంటాయి అన్న నేపథ్యంలో కేవలం 1 లేదా 2-3 గుర్తింపు సంఘం నాయకులు మాత్రమే ప్రచారాన్ని నిర్వహించారు. చివరి రోజు మంత్రులు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ముఖ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ మంత్రులంతా కూడా బొగ్గు గనుల దగ్గరికి వెళ్లి కార్మికులతో మాట్లాడి కార్మికుల కార్మికుల సంక్షేమాన్ని కాంగ్రెస్ మాత్రమే కాపాడుతుందని హామీలు ఇస్తూ ఐఎన్టీయూసీని ఖచ్చితంగా గెలిపించాలని, గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూసీకే ఓట్లు వేయాలని వాళ్ళంతా కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపించింది. సో మొత్తంగా పోటీ ఏఐటీయూసీకి ఐఎన్టీయూసీకి మధ్య ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. సో సింగరేణిలో మొత్తంగా ఎన్నికల వాతావరణం అయితే ఎట్టకేలకు 6 సంవత్సరాల తర్వాత వచ్చింది. మొత్తం 11 డివిజన్లలో 84 పోలింగ్ కేంద్రాల్లో ఈ సింగరేణి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇదే రోజు, అంటే ఈ రోజే ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ రోజే రిజల్ట్ కూడా, కౌంటింగ్ కూడా ఉంటుంది. కొన్ని చోట్ల దాదాపు అర్ధరాత్రి వరకు ఈ కౌంటింగ్ ప్రక్రియ ఉండే అవకాశం కనిపిస్తోంది. మరికొన్ని తక్కువ ఓట్లున్న చోట త్వరగానే ఈ ఫలితాలను ప్రకటించేందుకు అధికారులు కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. సో మొత్తానికి సింగరేణి ప్రాంతంలో, అంటే కోల్ బెల్ట్ బొగ్గు గనుల దగ్గర ఎన్నికల హడావిడి అయితే కనిపిస్తోంది. కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఇప్పటికే అధికారులు ఇప్పటికే వాళ్ళందరికీ కూడా చెప్పారు. మరోవైపు చివరి నిమిషంలో నిన్న 11 డివిజన్లలో దాదాపు 10 డివిజన్లలో కూడా ఈ బీఆర్ఎస్ అనుబంధంగా ఉన్న టీబీజీకేఎస్ పోటీలో ఉండటం లేదంటూ కూడా తమ తీర్మానాల్ని చేశాయి. సో మొత్తంగా అయితే కేవలం పోటీ ప్రధానంగా ఏఐటీయూసీకి ఐఎన్టీయూసీకి మధ్య జరిగే అవకాశం అయితే